సార్ మాకు ఒక చిన్న ఇది మీ సలహా కావాలి నాకు. చెప్పండి. అంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సరే, ఇది మామూలుగా ఏంటంటే ఇది చాలా మంచి క్వశ్చన్ అని అంటుంటారు. అలాంటిది కాదు, కానీ మామూలుగా చాలామంది హాఫ్ రిపీటెడ్ క్వశ్చన్ అంటారు. దీన్ని చాలామంది అడుగుతున్నారు. అయితే ముందుగా చేయాల్సింది పిల్లలు పెళ్ళితోటి మొదలవుద్దండి. ఏదైనా చిన్న చితక ఏమైనా గొడవలు వస్తాయంటే పెళ్ళిళ్ళతోటి మొదలవుతుంది. పెళ్ళి చేసిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళని సపరేట్గా వాళ్ళని బ్రతకనిస్తే సగం సమస్యలు మీరు ఇంటర్ఫియర్ కాకుండా. ఈ వృద్ధులు ఇంటర్ఫియర్ అవుతారు ప్రతిదానికి. ఊరికే ఫోన్లు చేస్తుంటారు. ఆడపిల్లలు గలవాళ్ళైనా మగపిల్లడు గలవాళ్ళైనా ఎరా నాయనా తిన్నావా, ఏం చేసావా, ఇట్లాంటివి చెప్తుంటారు. వీళ్ళు ఒక్కోసారి ఆ కిచెన్లో పిల్లోడు కనిపించావు, అరే నువ్వు మగాడిరా, నీ కిచెన్లో ఏం పనిరా అంటది ఎవరు పిల్లోడు తల్లి. ఒకసారి 2 సార్లు వాడు పట్టించుకోడు. రిపీటెడ్గా ఏదో చెప్తూ ఉంటే వాడికి ఎవరు వాడు మగోడన కాన్షియస్నెస్ వస్తుంది, మగోడన రియలైజేషన్ వచ్చేసి వాడు పోవడం మానేస్తాడు. ఈ రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప నడవదు కదా, బండి నడవద్దు. అలాంటప్పుడు వాళ్ళు కిచెన్లో కూడా ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా, తప్పేంటి? ఇద్దరు ఈక్వలే కదా ఇప్పుడు. ఇలాంటి సో మీరు చెప్పేది ఏంటంటే మనం బాగున్నప్పుడే పిల్లలు పెళ్లి కాగానే పక్కకు జరిపేయాలి. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనం ఇంటర్ఫియర్ అవ్వాలి. వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయాలి. మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళని గైడ్ చేయాలి తప్ప వాళ్ళల్లో మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ తల్లిదండ్రులు ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది. తర్వాత వీళ్ళు బ్రతుకున్నప్పుడే ఆస్తులన్నీ వీళ్ళ పేరునే పెట్టుకుని వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటే కూడా అది తప్పే. ఎందుకంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో వాళ్ళకి కొన్ని ఆస్తులు ఇచ్చేయాలి, కొంత ఉంచుకోవాలి. వీళ్ళు కొంత ఉంచుకొని మోస్ట్లీ లిక్విడ్ రూపంలో అంటే నగదు రూపేణా డిపాజిట్ల రూపేణా ఉంచుకొని వీళ్ళ బ్రతుకు తెరువు గురించి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలను కూడా నమ్మడానికి. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని చట్టాలు వచ్చినాయి. వీళ్ళు గిఫ్ట్ డీడ్ ఇచ్చినా కూడా పిల్లలు చూడకపోతే ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా వచ్చింది. చట్టాలు ఇలాంటివి వస్తున్నాయి. కానీ ఈ చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేయటం, ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఆలస్యం కాదు, ఒక్కోసారి జరగట్లేదు. ఎందుకంటే చట్టాల్లో ఉన్న ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లూప్ హోల్స్ వ్యవస్థీకృతమై ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా. వాటిలోంచి కాబట్టి బయటకు రావడం కష్టం. తర్వాత ఈ వీళ్ళకి న్యాయం జరగడం కూడా చాలా డిలే అయిపోద్ది. అందుకని వాళ్ళు ఏం చేయాలి, కొంత ఉంచుకొని మిగతాది పిల్లలు వయసులో ఉండగానే అనుభవించడానికి ఆస్తులు ఇచ్చేయాలి. ఆస్తులు ఇవ్వాలి కానీ బంగారం నగదు మీ దగ్గర ఉంచుకోవాలి. బంగారం నగదు ఉంచుకున్న మీరు నామినేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. లేకపోతే ఆ డబ్బు వాళ్ళు బ్యాంకుల నుంచి తెచ్చుకోవడానికి తలప్రాణం తోపొస్తే బ్యాంకు వాళ్ళు కూడా ఇవాళ రేపు రకరకాలుగా హింసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసుకోవట్లేదు. మీరు ఏది అడిగినా కూడా సిస్టమ్ చేసింది సార్ అంటారని చెప్ప. బాబు నా లోన్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఉందని అడిగితే తెలియదు సార్, సిస్టమ్ వేయలేదంటారు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. డబ్బులకి ఆయనకి మెచ్యూర్డ్ అమౌంట్ ఎంత వచ్చింది, 4,95,000 వచ్చింది. ఇదేంటి బాబు నాకు ఇట్లా వచ్చింది, నా ప్రిన్సిపల్ అమౌంటే, నా అమౌంటే తగ్గిపోయింది ఏంటి, మీరు వడ్డీ ఇవ్వకపోగా అని అడిగాడు. మాకు తెలియదు సార్, సిస్టమ్ చేసిందని చెప్పాడు. ఆ పెద్ద ఆయనకి ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పారు, సార్ ఇట్లా రామారావు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు హెల్ప్ చేస్తాడు. ఆయన అది బ్యాంక్ మేనేజర్తో నేను మాట్లాడాను. ఇదేంటి సార్ అని. ఏం లేదు సార్, సిస్టమ్ చేసింది ఆయన. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి ఉంటుందని. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకండి, మీరు బ్యాంక్ ఇచ్చే వడ్డీ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది కానీ ప్రిన్సిపల్ అమౌంట్ ఆయన చేసిన అమౌంట్ మీద పడదు కదా. 5 లక్షలు ఇస్తే కనీసం 5 లక్షలు నాకు ఇవ్వాలి 1 ఇయర్ తర్వాత అని నేను అడిగాను. లేదు సార్ అవన్నీ మాకు తెలీదు, మాకు హెడ్ ఆఫీస్ నుంచే ఇదంతా సాఫ్ట్వేర్ వస్తుంది, ఇదని సరైన జవాబు ఇవ్వలేదు. అలాంటప్పుడు నేనేం చేశానంటే ఓ పోలీస్ కంప్లైంట్ రాసిచ్చాను. బ్యాంకు వాళ్ళు నా డబ్బులు తిన్నారు, అప్పుడు పోలీసు ఇంటర్ఫియర్ అయితే తప్ప అతనికి అమౌంట్ రాలేదు. ఏది ఇంట్రెస్ట్ అమౌంట్ జరిగింది ఏంటంటే అక్కడెక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, వీళ్ళు కరెక్ట్ చేయాల్సింది చేయలేదు. ఈ విధమైన సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు పోతూ ఉంటాం. ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన 75 సంవత్సరాలు, ఆయనకి వినపడదు. నేను ఒకరోజు ఈవినింగ్ వచ్చే వరకు ఆయన మా పార్కింగ్ ఏరియాలో చీకట్లో కూర్చొని ఉన్నాడు. ఏమిటి స్వామి అని అడిగాను. ఆయన రాసి ఇచ్చాడు, నాకు వినపడదు కాబట్టి నా సమస్య ఇది, నా భార్య పిల్లలు నన్ను చూడట్లేదు, తిడుతున్నారు, కొడుతున్నారు, నాకు ఉన్న కాస్తో కోస్తో డబ్బు కూడా ఇవ్వమంటున్నారు, నేను చాలా ఇచ్చాను ఇప్పటికే, నా భార్య కూడా నాకు సపోర్ట్ చేయాలి, కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టాలి సార్, మీరు చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని
నాకు తెలిసింది, అందువల్ల నేను మీ దగ్గరికి వచ్చాను. అయ్యా, కేసు పెడితే అది తేలే వ్యవహారం కాదు. అందుకని ఓల్డ్ ఏజ్ పీపుల్కి హెల్ప్ లైన్ ఒకటి ఉంది. నేను ఈ హెల్ప్ లైన్ నేను ఫోన్ చేస్తున్నా, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఈ లోపు నేను వాళ్ళ భార్య పిల్లలకి నేను ఫోన్ చేసి, ఏమ్మా ఈ వయసులో అతన్ని ఈ విధంగా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం, ఎందుకు చేస్తున్నారు ఇదని అడిగాను. వాళ్ళు నాతో ర్యాష్గా మాట్లాడారు. దాని తర్వాత నేను పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇదంతా కాదయ్యా చేస్తే వాళ్ళు వెళ్ళారు, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు. అంటే మనం మాట్లాడితే ఎవరు భయపడ్డాం, పోలీసులు మాట్లాడితే భయపడతారు. అది కొంతవరకు ఆ సమస్య పరిష్కరించబడింది. కాబట్టి ఇలాంటి సమస్యలు వృద్ధులకి ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి. పిల్లలకి ఏంటి, కోట్ల కొలది ఆస్తులు ఉన్నా సరే, వాళ్ళకి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉన్నా సరే, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఇవ్వటం లేదు, చచ్చే వరకు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకు కూడా అరే ఈయన సంపాదించింది కాదు కదా, మా తాత సంపాదించింది కదా, మాకు కాస్త కూస్త ఇస్తే మేము కూడా కొంచెం బాగా కంఫర్టబుల్గా బతుకుతాం కదా అని అనుకుంటారు. కానీ వీళ్ళకి అది రియలైజ్ అవ్వట్లేదు వీళ్ళు తల్లిదండ్రులు.